తెలంగాణ ఏర్పాటు కోసం 24 ఏళ్ల క్రితం ఈ జెండా లేపి ఉద్యమాన్ని పిడికడ మందితోని ప్రారంభించుకున్నాం. చాలామంది చాలా అవమానాలు చేసినారు, అవహేళన చేసి మాట్లాడినారు. ఎక్కడి నుంచి వస్తుందా తెలంగాణ, ఎట్లా వస్తుంది, సాధ్యం కాదు, ఈ కేసీఆర్ బక్కపల్చనుడు, ఈయన ఎవడో బొండిగవిసికి చంపేస్తాడు, ఇది అయ్యేదా పోయేదా అని మాట్లాడినారు. కానీ ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పోరాటం తర్వాత యావత్తు తెలంగాణ ఒక ఉప్పెనై కదిలితే భారత రాజకీయ వ్యవస్థ మొత్తం తల వంచి తెలంగాణకు ఇవ్వని పరిస్థితి మనం సృష్టిస్తే తెలంగాణ వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మనకు దోకా చేస్తే, మోసం చేస్తే, పెంచమని చెప్పా సౌండ్. ఆ రోజు నేను కేసీఆర్ శవయాత్రన, తెలంగాణ జైత్రయాత్రన ఏదో ఒకటి జరగాలని ఆమరణ దీక్షకు పూనుకుంటే నన్ను అరెస్ట్ చేసి తెచ్చి ఇదే ఖమ్మం జైల్లో పెట్టిన విషయం కూడా మీకు తెలుసు. ఇట్లా అనేక మోసాలు, ఇచ్చిన మాట భంగం చేసి కాంగ్రెస్ పార్టీ దోకా చేసినా మనం అలుపులేని పోరాటం చేసినాం కాబట్టి తెలంగాణ తెచ్చుకోగలిగినాం. తెలంగాణ వచ్చిన ఫలితమేందో ఈ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ మీకే, పాలేరు ప్రజలకే తెలుసు అని మనవి చేస్తా ఉన్నా. మన మాజీ డీజీపీ గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, నేను భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ఇనాగరేషన్కి వస్తూ ఉంటే సాధారణంగా పోలీసు అధికారులు నాతో రారు, కానీ ప్రత్యేకించి ఆ రోజు మహేందర్ రెడ్డి గారు, సార్ నేను కూడా మీతో వస్తా ఈరోజు పాలేరు కని నన్ను కోరి నాతో రావడం జరిగింది. నేను వారిని అడిగిన, మీరు ఎందుకు వస్తున్నారు ప్రత్యేకంగా అంటే, నాది కూడా పాలేరు నియోజకవర్గమే సార్, 45 ఏళ్లలో 40 సంవత్సరాలు కరువు కాటకాలకు గురై ఉన్నది పాలేరు. ఇలా మీరు నీళ్ళు అందిస్తూ ఉన్నారు, ఆ సంతోషంలో నేను కూడా భాగస్వామి కావాలని చెప్పి మహేందర్ రెడ్డి గారు నాతో ప్రత్యేకంగా వచ్చినారు. మీరు కూడా అందరు చూసినారు. మీ అందరు నేను కోరేది ఒకటే మాట, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు రాజ్యం చేసినాయి. పాలేరు ప్రజలను పాలేరు కర్మానికి, ప్రజల కర్మానికి వదిలేసినారు తప్ప కొన్ని మంచినీళ్ళు నీళ్ళు వీళ్ళకి ఇవ్వాలని ఎవరు కూడా ఆలోచన చేయలే. పాలేరుకు మోక్షం లభించిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భక్తరామదాస్ కంప్లీట్ కావడం, బ్రహ్మాండంగా నీళ్ళు రావడం జరిగింది. మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఇప్పుడు నేను వస్తూ ఉంటే కూడా చూసుకుంటూ వచ్చిన హెలికాప్టర్లో అనేకమైన వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం, మిషన్ కాకతీయ చేసుకున్నాం. అదేవిధంగా చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉండే పాలేరు నియోజకవర్గ చెరువులు నిండి కనబడతా ఉన్నాయి. ఎండాకాలంలో కూడా చెరువులన్నీ నీళ్లతో ఉంటా ఉన్నాయి. దీనికి కారణం ఎవరో మీకు తెలుసు. నిన్న మొన్నటి దాకా కేసీఆర్ వల్లనే పాలేరుకు మోక్షం వచ్చిందని మాట్లాడిన నాలుకలు నరం లేని నాలుక కాబట్టి ఇలా వాళ్ళే ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు. మీకు అర్థమైంది కదా ఎవరు మాట్లాడుతుండ్రో. నరం లేని నాలుక మారవచ్చు కానీ సత్యం మారదు కదా, నిజం నిజంగానే ఉంటుంది కదా, నిజం నిప్పు లాంటిది కదా. ఎవరి వల్ల పాలేరుకు మోక్షం వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు లంబాడి తండాలకు ఎవరు గ్రామ పంచాయతీలు చేసినారో మీకు తెలుసు. అనేక సంవత్సరాలు, దశాబ్దాల పాటు అనేక పరిపాలనలలో మీరు పాదయాత్రలు చేసినారు, అడిగినారు, మా తండాలో మా రాజ్యం, మా గూడెల్లో మా రాజ్యం అంటే ఎవరు కూడా కనికరించి చూడలేదు. కానీ ఈరోజు పాలేరు నియోజకవర్గంలో కూడా సుమారు 38-40 తండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలు అయినాయి. ఇలా లంబాడి బిడ్డలు వాళ్ళ తండాలలో వాళ్ళే రాజ్యం చేస్తూ ఉన్నారని నేను మీ అందరికి గర్వంగా మనవి చేస్తూ ఉన్నాను. పాలేరు నియోజకవర్గంలో భక్తరామదాస్ కన్నా ముందు భూముల ధర ఎంత ఉండే, ఇవాళ పాలేరులో భూమి ధర ఎంత? ఆనాడు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల భూమి ఈరోజు 40 లక్షలు, 50 లక్షల రూపాయలు బలుకుతూ ఉంది, 30 లక్షల రూపాయలు బలుకుతూ ఉంది. ఇది ఎవరి పుణ్యమో మీకు తెలుసు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, దయచేసి ఎవరి వైఖరి ఏందో గమనించి ఓటింగ్లో పాల్గొనాలి తప్ప ఎవరో చెప్పిననో ఎవడో ఇచ్చిండనో మోసపోయి ఓట్లు వేయవద్దని మనవి చేస్తా ఉన్నా.
మీ అందరికీ తెలుసు అనేక రకాలుగా పార్టీలు మారుతారు వాళ్ళ పదవుల కోసం వాళ్ళ అవకాశాల కోసం పార్టీలు మారి మాట కూడా మార్చే వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు కానీ ఏ పార్టీ ఏ గవర్నమెంటు ఏం చేసింది ప్రజల కోసం ఏం ఆలోచించింది మళ్ళీ ఇప్పుడు ఏ మేనిఫెస్టో ఏ వాగ్దానం ప్రజల ముందు పెట్టింది మీరు ఆలోచించి ఓట్లేయాలని నేను కోరుతా ఉన్నా దయచేసి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఒకటే ఇది చైతన్యం ఉన్న ప్రాంతం కమ్యూనిస్టులు కూడా చాలా కాలం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రాంతం ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతం మీ అందరిని నేను కోరేది ఒకటే నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో ప్రజల కోసం ప్రజల బాగు కోసం కులం లేకుండా మతం లేకుండా సర్వజనుల సంక్షేమం కోసం ఎవరు పనిచేసినరో వాళ్ళని గెలిపిస్తేనే ప్రజలు గెలుస్తారు తప్ప డబ్బు కట్టల అహంకారంతో వచ్చే వాళ్ళకో పిచ్చి రాజకీయాలతో వచ్చే వాళ్ళకో మాటలు మార్చే వాళ్ళకో పూటకు పార్టీలు మార్చే వాళ్ళకో అవకాశం ఇస్తే